ఎందుకంటే పెద్దవాళ్ళం మనం ఎవరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి శరణుల వచనాలను కానివ్వండి లేదా వచన తత్వ సారాన్ని కానివ్వండి ఇక్కడ వేదికపై వచ్చి చెప్పేటందుకు జంకుతున్నాం ఇంకా. కానీ ఒక పిల్లవాడు 10-12 సంవత్సరాల పిల్లవాడు ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో శరణుల వచనామృతాన్ని మనందరికీ అందించేటందుకు ముందుకు వచ్చాడు. ఐనాపూర్ జగదీష్ వేదికపైకి రావాలి, చప్పట్లతో ఆయనకి. ఇది మిగతా పిల్లలకు అందరికీ ఒక ప్రేరణ కలిగించాలి, పెద్దవాళ్ళకు కూడా ఒక ప్రేరణ కలగాలని నేను ఆశిస్తున్నాను. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. తండ్రి నేను, తాయి నేను, బంధు నేను. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ತಂದೆ ನೀನು, ತಾಯಿ ನೀನು, ಬಂಧು ನೀನು, ಬಳಗ ನೀನು, ನೀನಲ್ಲದೆ ಮತ್ತಾರು ಇಲ್ಲವಯ್ಯ. ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ, ಹಾಲಲ್ಲದು ನೀರಲ್ಲದು ನಿಮ್ಮ ಧರ್ಮ. అందరికీ శరణు శరణం. శరణు శరణం. నేను ఈరోజు విశ్వగురు బసవన్న గారి వచనాలను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మొదటి వచనము. నీటిలో దాగిన పడబాగ్నిలా ఉంది, చంద్రకిరణాలలోని అమృత కాంతిలా ఉంది, మొగ్గలోని పరిమళంలా ఉంది, కూడల సంగమ దేవుని చెలిమి కన్య స్నేహంలా ఉంది. ఈ వచనం యొక్క అర్థం ఏమిటంటే, బసవన్న గారి దృష్టిలో కూడల సంగమ దేవుడు అనగా సృష్టికర్తయగు భగవంతుడు. అతడు అభేద్యుడు, అగోచరుడు మరియు ఆకర్షితుడై ఉన్నాడు. అతడు మన ఆత్మసాక్షి అయి మనలో దేవుండి మన నుండి వేరు కాకుండా అవిభాగి అయి ఉన్నాడు. అంతసాక్షియే దేవుడని జ్ఞానము మనకు కలిగినప్పుడు సహజంగా మన కాయము కైలాసం అవుతుంది. దేవుడు కైలాసమందుంటాడు, కావున మన దేహమే కైలాసం. ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకొనుట ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దేహమే దేవాలయము, కావున సహజంగా భగవంతుడే ఈ దేహానికి యజమాని. అంతసాక్షి అయినబడే ఆ దేవుణ్ణి ఇష్టానుసారంగా ఈ దేవాలయం అనే మన దేహాన్ని దేవుణ్ణి నివాసయోగంగా ఉంచుకొనవలనని బసవన్న గారి ఆకాంక్ష. మనము ఈ ఇంటి యజమాని మాటను వినడము లేదు. అహంకారం, దురాచారము, దురాశ మరియు హింసభావాలకు మనలో చోటు కల్పించి ఇంటి యజమాని ఇల్లు వదిలి వెళ్ళేలా చేస్తున్నాము. రెండవ వచనము. కలబేడ కొలಬೇಡ, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ಮುನಿಯಬೇಡ, ಅನ್ನರಿಗೆ ಅಸಹ್ಯ ಪಡಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ಇದರು ಅಳಿಯಲು ಬೇಡ. ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ, ಇದೇ ಬಹಿರಂಗ ಶುದ್ಧಿ, ఇదే నమ్మ కూడల సంగమ దేవర నెలిసువ పరి. బసవన్న గారి వచనములో అత్యంత ప్రియమైన వచనమే ఇది. చూచుటకు చాలా సరళమైనదిగా కనిపించనను ఇది బసవతత్వానికి కేంద్ర బిందు లాంటిది. విశ్వజనులను సన్మార్గము వైపు తీసుకెళ్లడానికి దారి దీపం లాంటిది. ప్రపంచంలోని ఏ ధర్మాన్ని ఆచరించేవారైనా దీనిని ఆచరించవచ్చు. ఈ వచనంలో తెలిపిన విధంగా మానవుడు నడుచుకుంటే దేవుణ్ణి మొక్కించుట సాధ్యము అవుతుంది. అంతటి పథాన్ని చూపించే వచనమే ఇది. కాయక ప్రధానమైన జీవన విధానాన్ని బసవన్న గారు మనకు చూపించారు. బసవన్న గారి దేవుడు మానవ హక్కుల దేవుడై ఉన్నాడు. శరణసతి లింగపతి అని బసవన్న గారు తెలిపారు. శరణుడై ఉన్నాడు. సతి కావడం అంటే ఈ లోకానికి అంతటికి తల్లి కావడమని అర్థము. విశ్వానికి తల్లి కావడము కరుణతో మాత్రమే సాధ్యము. కనుక బసవ ధర్మం తల్లి లాంటి ధర్మం. తల్లి లాంటి కరుణను అలవర్చుకోనిది మానవుడు తన హక్కులను సాధించలేడు. తల్లి తన దుర్బల కుమారుని ప్రేమించినట్లు బసవన్న గారు
సమాజంలోని అట్టడుగున ఉన్న వ్యక్తిని ప్రేమించాలి. బసవ మార్గమును మనం అనుసరిస్తే మానవ హక్కుల ప్రజ్ఞ పెరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. ఇటువంటి ఉన్నత స్థానానికి మానవుడు ఎదగాలంటే చేయకూడనివి 7 కృత్యములు ఉన్నాయి. అవి: మొదటిది దొంగలించకు, రెండవది చంపకు, మూడవది అబద్ధంలాడకు, నాలుగవది కోపగించకు, ఐదవది ఇతరులను అసహ్యపడకు, ఆరవది తనను పొగుడుకోకు, ఏడవది ఇతరులను కించపరచకు. ఇక్కడ బసవన్న గారు ఇవి చేయకూడదని మనకు తెలుపడము విశిష్టమైనది. మానవునికి కొన్ని చేయడానికి కష్టమైతే కొన్ని చేయకుండా ఉండడానికి అతి కష్టమవుతుంది. అదేవిధంగా కొన్ని సమయాలలో కొన్ని చేయకూడనివి కృత్యాలు చేయుటకు మనసు ఆతృత పడుతుంది. ఆ మనసును నియంత్రించడమే మహా పూజయని బసవన్న గారు ఈ వచనం ద్వారా తెలియచేశారు. ఇటువంటి పూజా విధానము విశ్వములోనే విశిష్టమైనది. దుష్ట కార్యముల పట్ల మానవుడు నిష్క్రియుడైతే అన్ని విధాలైన శుద్ధి సహజంగా పొందుతాడు. భగవంతుని ప్రేమకు పాత్రుడు అవుతాడు. ఇదే భగవంతుని మొక్కు పొందే విధమని బసవన్న గారు ప్రగాఢ విశ్వాసంతో తెలియచేశారు. ఇక్కడ చేయునటువంటిదేమీ లేదు. చేయకూడనివి 7 కృత్యాలు చేయకుండా ఉంటే అదే గొప్ప పూజ, అదే అంతరంగ శుద్ధి, అదే బహిరంగ శుద్ధి. ఇదే దేవుణ్ణి మెప్పించు విధానం. మనమంతా చేయకూడని 7 కృత్యాలను వీడి బసవన్న గారి దేవుణ్ణి కృపను పొందే శక్తిని పొందవలసి ఉన్నది. 3వ వచనము: మునుపు చేసిన పాపం ఎలా పోతుందని చింతించవద్దు. చేదు సోరకాయ తెచ్చి విభూతి నింపితే 3 నాళ్ళలో తీయగా మారదా అయ్యా? కొన్నాళ్ళు తలలు నరికిన మునగాడి కత్తి అయితేనే పరుసవేది తగిలితే బంగారం కాదా అయ్యా? నుదుటి మీద విభూతి రాయగానే పాపం పటాపంచలు కాదా కూడల సంగమదేవ? ఈ వచనం యొక్క భావం ఏమిటంటే, మానవులు ఒకసారి ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తారు. ఇది అమానుషమైనది. ఈ వచనం ఇలాంటి వారి కొత్త నమ్మకమును కలిగిస్తుంది. మానవుడు అన్ని దుర్గుణముల నుండి విముక్తుడై నిజమానవుడుగా మారే సాధ్యతను ఈ వచనం సూచిస్తుంది. నుదుటిపై విభూతి ధరించడం అంటే మనం నమ్మిన తత్వాన్ని మనసులో నింపుకొని ఆచరణలో తేవడం. పాపభీతితో తీర్థయాత్రలు చేసి నదులలో మునిగిన పాపం కడుక్కొని పోదు. మనిషిలో మానసికంగా మార్పు రావాలి. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. ఇకపై తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే పాపం పరిహారం జరుగుతుంది. అలా కాకుండా తీర్థక్షేత్రయాత్రలు చేసినంత మాత్రాన ప్రయోజనము లేదు. లౌక్యములో పడి మనలో పరివర్తన రాని ఎడల మనం సద్భక్తులము కాలేమని ఈ వచనములో తెలియజేశారు. కళ్ళ నాగర కండరే ಹಾಲು ಎರೆಂಬುವರಯ್ಯ, ದಿಟ್ಟ ನಾಗರ ಕಂಡರೆ ಕೊಲ್ಲು ಕೊಲ್ಲು ಎಂಬುವರಯ್ಯ, ಕುಂಭಜಂಗಮ ಬಂದರೆ ನಡಿ ನಡಿ ಎಂಬುವರಯ್ಯ, ಉನ್ನಾದ ಲಿಂಗಕ್ಕೆ ಬೋನವ ఇడెంబువరయ్య, కూడల సంగమ దేవ. ఈ వచనము యొక్క తాత్పర్యం ఏమిటంటే, తినలేని లింగానికి అన్నం పెట్టిన ప్రయోజనము లేదు. కొందరు అన్నము, పాలు, పెరుగు మరియు నెయ్యి ఇలా అనేక ఆహార పదార్థములతో అభిషేకము చేసి వాటిని నీలపాలు చేస్తారు. అలా కాకుండా వాటిని ఆకలిగొన్న వారికి అందించవలెనని
బసవన్న గారి ఆశయము. ఇలాంటి జ్ఞానమే బసవన్న గారి గురువు. ఇలాంటి జ్ఞానమే బసవన్న గారి దేవుడు. 5వ వచనము. అటు ఇటు పోకుండా ఇంటివాణ్ణి చెయ్యరా తండ్రి, చుట్టూ తిరిగి చూడనట్లు అందకుని చెయ్యరా తండ్రి, మరొకటి వినరాకుండా చెవిటివాణ్ణి చెయ్యరా తండ్రి, మీ శరణుల పాదాలను గాక ఇతర విషయాలకు లాగనీయక ఉంచుమా కూడల సంగమ దేవ. ఈ వచనము యొక్క భావం ఏమిటంటే, శివయోగమును చేయడానికి మనసును గుణాత్మకంగా రూపొందించుకోవడం అవశ్యమై ఉన్నది. కనుక భావాత్మకంగా వికలాంగులుగా మారవలసి ఉంటుంది. చెడును వినకుండా చెవిటివాడుగాను, చెడును చూడకుండా గుడ్డివానుగాను, చెడును పలకకుండా మూగవానుగాను మారాలి. మన మనసు చంచలము కాకుండా ఏకాగ్రతతో సన్మార్గము వైపు దృష్టి సాధించాలి. అప్పుడు మాత్రమే దుష్ట శక్తుల నుండి దూరంగా ఉండుట సాధ్యమవుతుంది. 6వ వచనము. ఉಳ್ಳವರು శివాలయ ಮಾಡುವರು, ನಾನೇನು ಮಾಡಲಿ ಬಡವನಯ್ಯ, ಎನ್ನ ಕಾಳೆ ಕಂಬ ದೇಹವೇ ದೇಗುಳ, ಎನ್ನ ಸಿರವೇ ಹೊನ್ನ ಕಲ್ಸವಯ್ಯ, ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಕೇಳయ్య. స్థావర కలి ఉంటూ జంగమ కలివిల్ల. ఈ వచనము యొక్క భావం ఏమిటంటే, శ్రీమంతులకు దేవాలయాలకు ఘనమైన సంబంధము కలదు. గత కాలంలో దేవాలయాలు శ్రీమంతుల స్టేట్ బ్యాంకులుగా ఉండేను. దేవాలయాల్లో శిల్పాలు, దేవదాసుల నృత్యాలు, సంగీతము ఇవన్నీ సంపన్నుల విలాసాలై ఉండెను. సంపన్నులు కట్న కానుకలిచ్చి దేవాలయాలతో సాన్నిధ్యము పొంది ఉండెను. పేదవారైన దళితులకు ఆలయ ప్రవేశం లేకుండెను. శ్రీమంతుల సేవలలో నిరంతరము ఉండే ఆలయములోని స్థావర దేవతలను బసవన్న గారు తిరస్కరించారు. మన శరీరమునే దేవాలయముగా మార్చి మన మనసులో దేవుణ్ణి ప్రతిష్ఠించమని సూచించారు. నేను ఒక చిన్న పాట పాడిన ప్రవచనాన్ని ముగిస్తాను. ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ, ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ, ಉಸಿರು ನಿಂತ ಮ್ಯಾಲೆ ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳುತ್ತಾರ, ಉಸಿರು ನಿಂತ ಮ್ಯಾಲೆ ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳುತ್ತಾರ, ಹೆಣ ಅನ್ನುತ್ತಾರ ಮಣ್ಣಾಗ ಹೋಳುತ್ತಾರ, ಚೆಟ್ಟ ಕಟ್ಟುತ್ತಾರ ನಿನ್ನ ಸುಟ್ಟು ಹಾಕುತ್ತಾರ, ಏ ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ, ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ. 3 ದಿನದ ಸಂತೆ ನಗು ನಗುತ್ತ ಬಾಳಬೇಕು, 3 ದಿನದ ಸಂತೆ ನಗು ನಗುತ್ತ ಬಾಳಬೇಕು, ದ್ವೇಷವೆಂಬ ಕಂತೆ ನೀ ಸುಟ್ಟು ಹಾಕಬೇಕು, ಪ್ರೀತಿ ಪ್ರೇಮ ಹಂಚಿ ನೀ ಹೋಗಬೇಕು ಅಲ್ಲಿ, ಸತ್ತ ಮೇಲೆ ನಿನಗೆ ಹೆಸರು ಉಂಟು ಇಲ್ಲಿ, ಭೂಮಿಯಲ್ಲಿರೋದು ಬಾಡಿಗೆ ಮನೆಯಾಗಿ ಮ್ಯಾಗೆ ಹೋಗಬೇಕು, ನಮ್ಮ ಸ್ವಂತ ಮನೆಗೆ ಬರಲು ಏನು ತಂದೆ ಬರದು ಏನು ಹಿಂದೆ, ಏ ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ, ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ, ಸ್ವರ್ಗ ನರಕ ಎಲ್ಲ ಮೇಲಿಲ್ಲ ಕೇಳು ಜನಕ, ಸ್ವರ್ಗ ನರಕ ಎಲ್ಲ ಮೇಲಿಲ್ಲ ಕೇಳು ಜನಕ, ಇಲ್ಲ ಕಾಣಬೇಕು ಉಸಿರು ಕೊನೆಯ ತನಕ, ನಾನು ನಾನು ಎಂದು ಮರೆಯಬೇಡ ಮೂಡ, ನಾನು ಎಂಬುದು ಮಣ್ಣು ಮರೆತು ಹೋಗಬೇಡ, ದ್ವೇಷವೆಂಬ ವಿಷವ ನುರಿಯಬೇಡ ಮೂಡ, ದ್ವೇಷವೆಂಬ ವಿಷಯ ನುರಿಯಬೇಡ ಮೂಡ, ಪ್ರೀತಿ ಅಮೃತವ ಒಮ್ಮೆ ಸವಿದು ನೋಡ,
ಅದೇ ಸ್ವರ್ಗ ಕೇಳ ಮನುಜನಾಗಿ ಬಾಳ ಏ ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ ಒಲಿತು ಮಾಡು ಮನಸ ನೀ ಇರುದು 3 ದಿವಸ ಉಸಿರು ನಿಂತ ಮ್ಯಾಲೆ ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳುತ್ತಾರ ಉಸಿರು ನಿಂತ ಮ್ಯಾಲೆ ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳುತ್ತಾರ ಅನ್ನುತ್ತಾರ ಮಣ್ಣಾಗ ಹೊಡುತ್ತಾರ ಚೆಟ್ಟ ಕಟ್ಟುತ್ತಾರ ನಿನ್ನ ಸುಟ್ಟು ಹಾಕುತ್ತಾರ ಹೇ ఒలితు మాడు మనస నీ ఇరుదు 3 దివస. ఈ ప్రవచనములో ఏవైనా తప్పులు జరిగి ఉంటే మీరు క్షమిస్తారని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమాజ పెద్దలకు ధన్యవాదాలు. నిజంగా ఈరోజు మన చిరంజీవి జగదీష్ విశ్వగురు బసవేశ్వరుని 5 వచనాలను ఎంచుకొని ఆ వచనాల యొక్క భావార్థాన్ని తనదైన శైలిలో ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉదాహరణల ద్వారా వివరించాడు. మరి దానికి అంటే ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో చిరంజీవి జగదీష్ ఎంతో అద్భుతంగా ఈ వచన సారాన్ని మనందరికీ వినిపించారని పెద్దలు శ్రీ బసవరాజ్ మఠపతి గారు కితాబ్ ఇచ్చారు. కాబట్టి మనమంతా కూడా ఇంకా ఒప్పుకోవాల్సిందే, అందరూ కూడా చప్పట్ల ద్వారా మన శుభాశీస్సులు అందిద్దాం. భవిష్యత్తులో మంచి వక్తగా మారాలి, మంచి ప్రయోజకుడిగా మారాలని ఆశీర్వదిద్దాం. ఆయన ఎంచుకున్న వచనాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే మనము అన్ని వచనాలను కంఠస్థం చేస్తున్నాం, పారాయణం చేస్తున్నాం, వినిపిస్తున్నాం, కానీ ఆచరణలోకి తెస్తున్నాం. ఆచరణలోనికి తెచ్చేటందుకే ఆ వచనాలు ఉన్నాయి, ఇంకోరికి వినిపించేటందుకు కాదు. కలబేడ కొలబేడ అని ఇంతకుముందు చెప్పారు. అదేవిధంగా పరమాత్ముని ఉనికి ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, ఏ రూపంలో ఉంది అనే ఒక విశ్వగురు బసవేశ్వరుని వచనాన్ని ఆయన మొదటి వచనంగా ఇక్కడ ప్రస్తావించారు. ఇది ఒక మంచి మాట చెప్పాడు అబ్బాయి. అందరం అనుభవజ్ఞులు కూడా శివుడు ఇంకా ఎక్కడ ఉంటాడు అనుకో, కేర్ ఆఫ్ అడ్రస్ ఏముంది, ఎక్కడ ఉంది? కైలాసం. కైలాసంలో శివుడు ఉంటాడు. మరి ఆ కైలాసం ఎక్కడైనా ఉందా? ఎక్కడ కూడా లేదు. ఈ అంతరిక్షంలో ఎంతో ఎత్తు వరకు వ్యోమగాములు వాళ్ళు ప్రయాణించారు, కానీ దానికి అంతే లేదు. అన్నప్పుడు కైలాసం అనేది ఇంకోటి ఎక్కడనో ఉందా? ఎక్కడ కూడా లేదు. మరి కైలాసం ఎక్కడ? దానికి చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఈ దేహమే కైలాసం. ఇక్కడనే ఆ శివుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మన దేహాన్ని మనం కైలాసంగా మార్చుకున్నప్పుడు. అంటే బయట కాదు, లోపల అంతరంగంలో అది పవిత్రంగా ఉండాలి. కైలాసం అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే సకల సౌకర్యాలు ఉండి అక్కడ ఉండేటందుకు అనుకూలంగా ఏదైతే ఒక స్థలం ఉంటుందో, చోటు ఉంటుందో దాన్ని కైలాసం. అలాంటి కైలాసము మన అంతరంగంలోనే మనం ఏర్పరచుకున్నప్పుడు ఆ పరమాత్ముడు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. కైలాసం మరి ఎక్కడనో లేదు, మన అంతరంగంలోనే ఉంది. అక్కడ శివుడు ఉంటాడు. మరి ఏ రూపంలో ఉన్నాడంటే వాయు రూపం. శ్వాస ఉన్నంత వరకే నేను. శ్వాస పోయిందనుకోండి అంటే శివుడు పోయినట్టునే లెక్క. అప్పుడు శవము. ఫలానా వ్యక్తి శవం అంటాం అదే దేహాన్ని. శ్వాస ఉన్నంత వరకు ఆ దేహాన్ని కైలాసం అంటున్నాం.
శివుని వాసం అంటున్నాం. ఆ దేహాన్ని ఒక వ్యక్తి పేరుతో పిలుస్తున్నాం. శ్వాసనే జీవాత్మ, దాన్నే ఆత్మ అంటున్నాం. ఆత్మ అంటే మళ్ళీ ఏదో అవయవం లేదు మన అంతరంగంలో, మన శరీర నిర్మాణంలో. మరి ఆ విధంగా మనము మన అంతరంగంలో కైలాసాన్ని నిర్మించుకుంటే అక్కడ శివుడు వచ్చి వాసం చేస్తాడు, నివాసం ఏర్పరచుకుంటాడు. అప్పుడు ఈ దేహమే ఏమైపోతుంది? దేవాలయంగా మారిపోతుంది. ఇంకో వచనాన్ని కూడా చెప్పారు, ఉళ్ళవారు శివాలయం ఆడువారు నానేను మాడలి బడవనయ్యా అని. ఈ దేహవే దేవుల శిరవే వంద కలసవయ అని దానికి అనుబంధంగా ఇంకో వచనాన్ని కూడా వివరించారు. ఇంకా ఒకటి సప్తశీల సూత్రానికి సంబంధించిన వచనం కూడా చాలా చక్కగా వివరించారు. సప్తశీల సూత్రాల్లో కళవేడ, కొలవేడ, కుసియ నుడియలు వేడ, మునియ వేడ, కళవేడ, కొలవేడ. చంపడం ఒక్కటే. కొలవేడ అంటే చంపడం మాత్రమే కాదు, హింసించడం కూడా చంపడం కిందికే లెక్క. రోజు చంపడం అన్నమాట. కత్తితోనో తుపాకీతోనో కాల్చి చంపితే అది అప్పుడే క్షణాల్లో చనిపోతాడు, ఏం బాధ ఉండదు. కానీ మనం ఎదుటి వాళ్ళను, మన కుటుంబ సభ్యులను రోజు చంపుతున్నాం. మన మాటలతోని, చేష్టలతోని, మన కృత్యాలతోని. ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా వాళ్ళని పీడిస్తున్నాం, హింసిస్తున్నాం. మరి అది కూడా చంపడమే. అది హింసించడం ఒక రకం, అదే పెద్ద. ప్రాణం తీయడం ఇంకా సులభం. కానీ ఇది రోజు హింసించి రోజు వాళ్ళను మనం చంపుతున్నట్టే లెక్క. కాబట్టి అటువంటి మనోవృత్తి ఏదైతే ఉందో దాన్ని మానుకున్నప్పుడే అంతరంగ శుద్ధి అనేది జరుగుతుంది. కేవలం రోజు స్నానం చేసి, పూజ చేసుకొని, విభూతి ధరించి, ఇది బాహ్య కృత్యాలు. కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఇటువంటి మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మానుకున్నప్పుడే బహిరంగ శుద్ధితో పాటు అంతరంగ శుద్ధి కూడా జరుగుతుందనే విషయాన్ని చెప్పారు. అదేవిధంగా మనం ప్రతినిత్యం ఇష్టలింగ పూజ చేసుకుంటున్నప్పుడు ఇష్టలింగానికి చివరికి 3 సార్లు మన పాదోదకాన్ని అర్పిస్తాం. అయితే పాదోదకాన్ని అర్పిస్తున్నప్పుడు ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి. కరుణా జలవే గురు పాదోదక, వినయ జలవే లింగ పాదోదక, సమతా జలవే జంగమ పాదోదక. అంటే నేను ఏ జలాన్ని నీకు సమర్పిస్తున్నాను? కరుణా జలాన్ని. ఇదే గురు పాదోదకం. పాదోదకం అంటే ఏమిటి? మరి పాదం అంటే ఏమిటి? మన పాదం, కాళ్ళకు కూడా పాదమే అంటారు, జ్ఞానానికి కూడా పాదం. అంటే ఈ జలము కరుణాజలవే. కరుణ జలము, కరుణ అనే జ్ఞానం అందులో దాగి ఉంది. ఈ జలాన్ని స్వీకరించి నేను సాటి మానవుల పట్ల కరుణ చూపుతాను. నాతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి సకల జీవుల పైన నేను కరుణ చూపుతాను. కరుణ చూపడం అంటే అర్థం చూపినట్లు చూపడానికి రాదు. వాటి బాగోగులను చూసుకోవాలి, వాటిని చక్కగా పోషించాలి. పశువులను పెంచుతుంటే, ఇప్పుడు కుక్కను పెంచుతున్నాం ఎంతో ప్రేమతోని, కానీ మిగతా ఆవులను కానీ, గేదెలను కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ, అది కూడా ఒక వ్యాపారం కిందికి మారిపోయింది. ఇప్పుడు వాటిని అంతా పెంచుతున్నారు, అమ్ముతున్నారు. అయితే అట్లా కాకుండా దాన్ని పెంచుకుంటూ దాని నుంచి ఏదైతే మనం పాలు పొందుతున్నామో లేదా ఉన్ని పొందుతున్నాము మేక గొర్రెల నుండి, వాటి నుండి, అట్లా వాటిని పోషించాలి, చివరి వరకు పోషించాలి. అంతేగాని వాటిని మన అవసరాల కొరకు వాడుకొని నిర్దాక్షిణ్యంగా ఏ కషాయవానికి అమ్మకూడదు. అది తప్పు. ఎందుకంటే రోజు మనము
లింగ పూజ చేసుకొని చివరికి కరుణాజలవే గురుపాదోదక వినయ జలవే లింగపాదోదక అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదే ఇగో జ్ఞానాన్ని నేను స్వీకరిస్తున్నాను అని పరమాత్ముని సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. వినయశీలం కావాలి. వినయశీలు అవసరం ఉన్నప్పుడు వినయశీలం అవుతాము. మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర వెళ్తే ఎంతో వినయశీలం అవుతాం. అవసరం తీరిందంటే మళ్ళీ మన పూర్వ ప్రవృత్తి ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ బహిర్గతం అవుతుంది. అహంకారం, కండబలము, ధనబలము, బుద్ధిబలము ఇవి మనల్ని ఈ ఒక అహంకారం వైపు తీసుకొని వెళ్తాయి. మన నైతికతను దెబ్బతీస్తాయి. మనలో ఉండే జ్ఞానాన్ని అవి మసిపూస్తాయి. ఇవి ఉన్నా కూడా ఎంతోమంది దాతలు, ఇప్పుడు టాటా చూడండి, ఇంకా ఎంతోమంది దాతలు, టాటా రతన్ టాటా ఎన్నో ఆసుపత్రులను కట్టించాడు ప్రజాసేవలు. అదేవిధంగా ఇంకా చాలామంది అటువంటి ధనవంతులు ప్రజాసేవలో అంకిత భావంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రులు కానీ ఇంకేదైనా కానీ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. అది దయాగుణం మన లోపల ఉండాలి. దయా, కరుణ, క్షమాగుణం. అప్పుడే మనం మానవులము, లేకుంటే దానవులము. క్షమాగుణం కూడా ఉండాలి. క్షమించి, ఇప్పుడు చిన్న పిల్లలకు చూడండి, ఏదైనా తప్పు చేస్తారు, చేయగానే ఏం చేస్తాం మనం? చాలా కఠినంగా వాళ్ళని శిక్షిస్తాము. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్కి వెళ్తే ఉపాధ్యాయులు. ఆ పిల్లలు అందుకొరికి ఎవరి ముందు మొరబెట్టుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు తన బాధను? ఇటువంటి ఏదైతే సమాజంలో ఈ తప్పుడు కార్యకలాపాలు కొనసాగుతున్నాయో వాటిని రూపుమాపాలి. మనమే ముందు అవి మానుకోవాలి. చిన్నపిల్లలకు ఏదైనా చిన్నపిల్లలు అన్నప్పుడు తప్పులు చేస్తారు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు క్షమాగుణం అనేది మన లోపల ఉండాలి. మనం ఒక్కటేసారి ఆవేశపూరితులమై 100 రూపాయల నష్టమైంది, 1000 రూపాయల నష్టమైంది, ఆయన ప్రాణానికి ఏమి ముప్పు రాలేదని సంతోషించాలి అంతే. ఏదైనా వస్తువు అది పలిగిపోతే, చెడిపోతే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ ఆ పిల్లవానికి ఏమైనా జరిగి ఉంటే అప్పుడే జీవితాంతం మనకు బాధనే మిగిల్చిపోయినట్టు. కాబట్టి క్షమాగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, గుణం మన లోపల ఉండాలి. దీంతో పాటు వినయశీలులం కావాలి మనము. ఇక సమతాభావం ఉండాలి. సమతాభావం మన దగ్గర ఉన్నప్పుడే క్షమాగుణం. సమత అంటే అందరము సమానము, సమతాతత్వం. మానవులంతా సమానులు. ఇందులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వయసు రీత్యా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేది మనం వర్గీకరించవచ్చు. కానీ డబ్బు ఆధారంగా, కండబలం ఆధారంగా, లేకుంటే జ్ఞానం ఆధారంగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళని ఇట్లా వర్గీకరించుకుంటూ పోతే సమాజంలో సమతాభావం అనేది అక్కడ కనుమరుగైపోతుంది. సమత అనేది అక్కడ ఎక్కడ కనబడదు. సమత ఎక్కడుంటుందో అక్కడే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందరూ పరస్పరంగా ఇచ్చిపుచ్చుకునే ఒక అలవాటును పెంచుకుంటూ అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం సంఘజీవులం, ఒంటరిగా ఉండజాలం. మనకు అన్నీ తినేటందుకు కావాల్సి, ఇప్పుడు సునీతా విలియమ్స్ మన 18 నెలలు అంతరిక్షంలో ఉన్నది. అయితే అక్కడ ఎంతో హాయిగా ఆస్వాదించిందా అక్కడ వాతావరణాన్ని? అన్నీ ఉన్నా కూడా ఇంకా వాళ్ళకు తోటి వ్యోమగాములు ఉండి
కూడా ఉన్నది చాలా అట్లా. ఈ రోజుల్లో కూడా మనిషి సంఘానికి ఒంటరి ఎవరో ఏదో ఒకటి కావాలి. చిన్న ఎవరు పిల్లలు బ్రతుకుతాము. కాబట్టి అటువంటి ఒక సమతాతత్వం సమాజంలో నెలకొన్నప్పుడే సుఖంగా అంటే ఆనందంగా ఉండగలము. ఈ విషయాలన్నీ మన చిరంజీవి అయినాపూర్ జగదీష్ ఎంతో చక్కగా 6 వచనాలను ఎంచుకొని ఎంతో చక్కగా వివరించారు. వాళ్ళ సోదరీమణులు కూడా ఇప్పుడు ఒకరు జగదీష్ తర్వాత ఇంకా తర్వాత ఉన్నారా ఇంకా వాళ్ళ లేరా నీవే లాస్ట్ టైం వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఇక్కడ వచన పఠన పోటీల్లో కానివ్వండి, ప్రతి ఆదివారం జరిగే సామూహిక ప్రార్థన సభలో వచన పఠనం చేయడం కానివ్వండి, అన్ని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక పిల్లలకు ఒక మంచి వాతావరణంలో పెంచుతున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు మనం అభినందించాలి రవికుమార్కు. ఎందుకంటే అందరూ పిల్లలు ప్రయోజకులుగా అంటే మంచి విద్యావంతులుగా వాళ్ళు ఎదుగుతున్నారు. అది వాళ్ళ అదృష్టము. మరి రవికుమార్ కూడా ఆ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు మరియు ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో విశ్వగురు బసవేశ్వరుని వచనాలను ఇక్కడ చదివి వినిపించిన మన జగదీష్కు అందరికీ అభినందనలు, శుభాభివందనలు. ఇక